తో మాట్లాడని ఇష్టపడ్డ అంశం. ఒక ఎల్కానా వలె దేవుణ్ణి ప్రేమించాలి, ఒక పెనిన్నా వలె దేవుడు ఏం చేయమంటే అది చెయ్యాలి, విసిగించమంటే విసిగించాలి ఖచ్చితంగా. దాంట్లో ఏం తప్ప రైట్ అనేది మనం చూడలేం. అయితే ఒక హన్నా వలె ఎంత విసిగింపు వచ్చినా కూడా దేవుని తట్టు చూసే వరంగా ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు మగపిల్లవాడినే ఇవ్వు, నేను నీకు మృక్కుబడిగా అర్పిస్తానని చెప్పి ఆమె చేసిన ప్రార్థన వలె మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి? స్పెసిఫిక్ గా ప్రార్థన చేయాలి. గోల్ పెట్టి కొట్టాలండి క్రైస్తవులు. ఈ దినాల్లో అది లేదు క్రైస్తవుల మధ్యలో. ర్యాండమ్ ప్రార్థన, దేశాన్ని రక్షించయ్యా, ఆ దేశాన్ని ఈ దేశాన్ని. ఎందుకు? ఏంది చేయాలి? ఈ దినాల్లో చనిపోయిన చార్లీ కర్క్ ఆయన ఇంటర్వ్యూస్ చూసారంటే ఎంత సూటిగా అడుగుతున్నారో తెలుసండి. వై ఆమ్ ఐ నాట్ సపోజ్ టు అబార్ట్? ఒక అమ్మాయి అడుగుతుంది, ఒక యవనస్తురాలు అడుగుతుంది, నేను ఎందుకు అబార్షన్ చేసుకోకూడదు, నేనే చంపేశాను ఆ బిడ్డని అంటే ఆయన అంటున్నాడు, అది శిశువు, అందులో ప్రాణం ఉంది, జీవం ఉంది, ఆత్మ ఉంది అంటున్నాడు. అంతటితో షట్. ఆ మాటలు కూడా అంత బోల్డ్ గా చెప్తున్నారు. మనం కూడా అటువంటి బోల్డ్నెస్ డెవలప్ చేసుకోవాలి. ఏదో అదే తమిళ్లో ఒక మంచి మాట ఉంది, కిళవి పేச்சுகளுக்கு விலகி ஓடுங்கள். హల్లెలూయా. ఆగాధ సంభాషణகள் நல்ல ஒழுக்கங்களை கெடுக்கும். తెలుగులో అది ఎట్లా చెప్తారో నాకు తెలియదు, బైబిల్లో మా ముసలమ్మ ముచ్చట్లకు తొలగి వెళ్ళిపోమంటున్నాడు దేవుడు. అనవసరమైన మాటల్లో లాభమే లేదంటున్నాడు. అయితే మనం ఈ దినాల్లో అలా కనిపెట్టుకుని ఉంటున్నాము. ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఒక హన్నా వలె, ఒక ఎల్కానా వలె దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన జీవితాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా సంఘ పెద్దలకు, సంఘ పాస్టర్ గారికి, ముఖ్యంగా జెమిమా ఆంటీకి, స్త్రీల సమాజానికి నా మనస్పూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మా పరిచర్య గురించి ప్రార్థన చేసుకోండి, మర్చిపోరు. బ్యూటిఫుల్ గేట్ మాది. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి శృంగార ద్వారం, అలంకార వాసం. మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మరొక మనం అందరం కలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక.